పరమశివుడు శ్మశానంలో ఉండడం ఎందుకు? కైలాసం లేదా? ఏమి ఐశ్వర్యం తక్కువ? అనుశాసనిక పర్వంలో మహాభారతంలో పార్వతీదేవి ఇదే ప్రశ్న అడిగింది. శరీరం అంతా పడిపోయిన తరువాత జీవుడు ఉత్క్రమణం అయిపోతాడు, పైకి లేచిపోతాడు. నేను అనుకున్న ఈ శరీరం కూడా కాలిపోతుంటుంది. తలకాయ పగిలిపోగానే కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. తను అనుకున్న తన శరీరం కూడా లేదు, కాలిపోయింది అగ్నిహోత్రంలో. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. పార్వతి ఇంతకాలం నా భార్య ఉందన్నాడు, నా బిడ్డలు ఉన్నారన్నాడు, నా పరివారం ఉందన్నాడు, నేను అంతవాణ్ణన్నాడు, నాకు ఐశ్వర్యం ఉందన్నాడు, భూములు ఉన్నాయన్నాడు, పొలాలు ఉన్నాయన్నాడు, డబ్బు ఉందన్నాడు. ఒక్కడు లేనివాడుగా నిలబడి ఉంటాడు. అప్పుడు ఏడుస్తాడు. ఓపికన్ననాడు వినయంతో శంకరుడి దగ్గర తల ఉంచి నమస్కరించలేదు అని వాడు ఏడుస్తుంటే ఓదార్చడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు చచ్చిపోతాడని అక్కడుండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు.